చదవండి 33వ అధ్యాయం 31వ వచనం. రాదగిన విధముగా చదవండి అక్క. కూర్చుని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చాలండి, మనకు కావాల్సిన పదం వచ్చింది. ఏం కనపరుస్తారంటే ఇక్కడ రెండోది, వారి నోటితో ప్రేమను కనపరుస్తారు. అంటే రెండవ సంగతి మనం చూస్తే ప్రేమను కనపరచాలి. కాకపోతే ఇశ్రాయేలు విచారం ఏంటంటే వారు రాదగిని వస్తున్నారు, కూర్చున్నారు, కానీ అనుసరించకుండా వారు నోటితో ఏం చేస్తున్నారంట, ప్రేమను కనపరుస్తున్నారు. కానీ ఎలా ప్రేమను కనపరచాలి రండి, దేవుని వాక్యములు ఎలా ప్రేమను నోటితో కాక లేదా మాటతో కాక. చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18. 1 యోహాను పత్రిక ఎలా ప్రేమ, 1 యోహాను పత్రిక 3:18. చిన్న పిల్లారా, మాటతోనూ నాలుగుతోనూ కాక, ఇక్కడ గమనించాలి, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. అంటే ఇప్పుడు ఎలా ప్రేమించాలి, క్రియతో ప్రేమించాలి. అంటే క్రియ అంటే ఒక పని చేస్తుంది. ఉదాహరణకి యాకోబు పత్రిక ఉంది, ఏమి రాయబడింది, చలికి వణుకుతున్నాడు, వస్త్రాలు సరిగ్గా లేవు. అప్పుడు ఏమన్నాడు ఒక వ్యక్తి, అయ్యా సహోదరుడా చలి కాసుకో, జాగ్రత్తగా ఉన్నాడు. కానీ తనకు 2 వస్త్రాలు ఉంటే ఏం చేయాలి, లేనివానికి ఒక వస్త్రం ఇవ్వాలి. వస్త్రం ఇచ్చి చెప్పడం క్రియతో చెప్పేది కదా. వస్త్రం ఇవ్వకుండా చలి కాసుకోలే పర్లేదులే అని చెప్పేది మాటతో చెప్పేది. అంటే ప్రేమ మాటతో ఉండకూడదు. ఎలాగ ఉండాలి, ప్రేమ క్రియతో ఉండాలి. అంటే ఆ క్రియతో, అదే యేసుప్రభు ప్రేమ, క్రియతో ప్రేమ. ఆయన బిడ్డలుగా మనము కూడా క్రియతో ప్రేమ. ఉదాహరణకు మదర్ తెరిసే ఉంది, ఆమె ప్రేమ క్రియతో ప్రేమ. ఆమె మాటలతో ప్రేమించింది, క్రియలు కూడా చూపించింది. ఆమె ఎంతో కుష్ఠరోగుల్ని, ఒకసారి కుష్ఠరోగులు ఒక వ్యక్తి, ఆయన టీవీ ఉంటారు కదండి, యాంకర్లు ఉంటారు కదా, రిపోర్టర్స్ ఉంటారు కదా, రిపోర్టర్స్ ఆయన నిజంగా ఈమె గురించి చాలా చెబుతున్నారు. ఈమెకు రహస్యంగా వెళ్ళి చూసి ఈమెలో పొరపాట్లన్నీ కూడా చూసి ఆ పొరపాట్లు రిపోర్టర్ అనుకున్నాడు. ఈ పొరపాట్లన్నీ ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ఒక రోజున వినండి, జాగ్రత్త, జరిగిన సంఘటన. ఒక రోజున ఈ రిపోర్టరు ఆ మదర్ తెరిసా ఉండే ఇంటికి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఆమె ఉండే స్థలానికి వెళ్ళాడు. ఆమె గదుల్లో ఉండి చాలా పేదోళ్ళు, వృద్ధులు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు. ఈయన వెళ్ళి బయట కిటికీలోంచి చూస్తున్నాడు, లోపలికి రాకుండా. ఈమె ఏం చేస్తుంది, లోపలికి ఇంట్లో ఉండి కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగులు వాళ్ళ కాళ్ళు, చేతులు, ఏళ్ళు, బొటనేళ్ళు భయంకరంగా ఉంటాయి, గాయాలు, దుర్వాసనలు. ఏమేం చేస్తుందంటే ఒక కుష్ఠువాని వ్యక్తి కాలు తీసుకొని తన మీద కాలు మోపుకొని ఆ కాలుకి పుండు కడుగుతూ కట్లు కడతాం. ఆయన అక్కడ చూస్తూ ఉంటే ఆ కట్లు కట్టడం, ఆ పుండు అలాగా ఆ జజ్జు తీయటము, ఆ భయంకరమైన దుర్వాసన అదని చూస్తూ ఉంటే అన్నీ చూశాడు. చూసి ఆ రిపోర్టర్ వచ్చి అంటాడు, మదర్ తెరిసమ్మా నేను ఏదో అనుకున్నాను, అసలుకి నేను చూస్తుంటే నాకు వాంతి వచ్చినట్టుంది, వాంతి వస్తా, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఇది అన్నాడు రిపోర్టర్. అర్థమైందండి, ఎలా చేయగలుగుతున్నావు ఈ పరిస్థితి, కుష్ఠరోగుల మధ్య ఎంత భయంకరంగా నేను చూడలేకపోతున్నానే, ఇంత ఘోరమైన పరిస్థితి అంటే. ఏమందంట, వీరు కూడా ఎవరంటే దేవుని స్వరూపంలో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు, ఏ పోలికలో ఉన్నారు వీళ్ళందరూ? మనందరం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు అనుకున్నాడు నరుని తన పోలికలు ఆయన స్వరూపం చేశాడు. అంటే ప్రతి మనిషి కూడా దేవుని పోలికే. నేను క్రీస్తుని చూస్తున్నాను, వీరిలో ప్రభువుని చూస్తున్నాను, అందుకే చేయగలుగుతున్నాను అదంట. ఆశ్చర్యపోయాడు రిపోర్టర్. చూసారా, అంటే మనం మాటతో కాదు, క్రియతో ప్రేమ. దేవుని ప్రజలంగా క్రీస్తు ప్రేమను మనం కనపరచాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి, దేవుని ప్రేమను మనం చూపించేవారు ఉండాలి. ఎగ్జాంపుల్ మనైతే మన 2 దినాలు చిన్న ఎగ్జాంపుల్, జువుగుంట ఒంగోలు నుండి పొదిలి దగ్గరికి వెళ్ళాలి. ఒంగోలు నుండి పొదిలి దగ్గరలో ఉంటుంది జువుగుంట, మరి కూడా మా మండలము. ఇక్కడ దాదాపు మళ్ళీ ఒంగోలు నుంచి 2 గంటల ప్రయాణం సుమారు, పొదిలికి దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి 2 రోజులు సువార్త పరిచయం, మీటింగ్స్, విబిఎస్. అక్కడికి వచ్చిన విషయం ఏంటంటే చాలామంది దేవుని సేవకులు వచ్చారు, విశ్వాసులు అందరూ వచ్చారు. వారిలో ముఖ్యంగా 4 బ్లైండ్ పీపుల్ వచ్చారు. ఒక సహోదరి యవనస్తురాలు సహోదరి జ్యోతి సిస్టర్ లేదా రెప్కా అంత వంశం ఉంటుంది, అంతకంటే కొంచెం ఉంటుందేమో. 3 యవనస్తులే, కమల కంటే కొంచెం పెద్దగా ఉన్నారు వాళ్ళు 3 బ్లైండ్ పీపుల్ అండి. 4, ఒక సిస్టరు, 3 బ్రదర్స్, 4. వాళ్ళు ఒంగోలులో ఉంటారంట. 25 మంది వాళ్ళకు ఒక హాస్టల్లో ఉంటారు. అందరూ
బ్లైండ్, కళ్ళు అసలు ఎవరికి కనబడవు. ఒక సహోదరికి మాత్రం లైట్గా కనపడుతుంది, కొంచెమే. మిగిలిన ముగ్గురికి అసలు ఏం కనబడవు. వాళ్ళు 3 రోజుల మీటింగ్లో వచ్చి రాత్రి పగలు, డే అండ్ నైట్, పగలు యూఎస్లో, రాత్రి ప్రత్యేక కొడుకులో 3 దినాలు గడుపుతూ వచ్చారు. ఒకసారి వాళ్ళని చూసినప్పుడు నిజంగా దేవుడు ఎప్పుడో మనకి కొంత తెలుసు, మనకి కళ్ళు విలువ కొంత తెలుసు. ఆ పరిస్థితి చూసినప్పుడు ఇంకొంత తెలుసుకోబడిన, కొంత అనుభవం పెరిగింది. ఏంటి అనుభవం అంటే, రిటర్న్ ప్రయాణంలో ఆ నలుగురు మేము కలిసి రావడం, 2 బస్సులు మారాలి. ఆ సహోదరు దగ్గర బ్యాగ్ తీసుకొని, నాకు బ్యాగ్ ఉంది, మళ్ళీ వాళ్ళు బస్సు ఎక్కాలంటే ఆర్డినరీ బస్సులు మీకు తెలుసు, చెప్పాల్సిన పర్లేదు, 2 బస్సులు మారాలా ఒంగోలుకు రావాలంటే. 2 బస్సులు మారడానికి నలుగురిని వారిని నేను పట్టుకుంటే నాతో పాటు నన్ను వెంబడిస్తూ నలుగురు వరుసలో వస్తా ఆ ఊరలో చూస్తూ ఉన్నారు. బస్సు ఎక్కే టైంలో ఆర్డినరీ బస్సు 2 బస్సులు మారాలి ఒంగోలుకు రావాలంటే. అయితే చూడండి ఏంటంటే వాళ్ళ ప్రయాస చూడండి, వాళ్ళకి కళ్ళు లేవు. అప్పుడు నిజంగా ఒకప్పుడు మనకు కొద్దిగా తెలుసు, ఆ రోజు ఇంకొంచెం కళ్ళు గురించి విలువ తెలిసింది. వాళ్ళు బస్సు ఎక్కాలంటే కష్టం, దిగాలంటే కష్టం, మనకే కష్టం అవుతుంది ఇప్పుడు దినాల్లో ఈ ప్రీ బస్సు వచ్చాక. అర్థమవుతుందా? అయితే వాళ్ళ లగేజీతో ఏడ కూర్చోవాలి, ఎక్కడ దిగాల, బస్సు మూవ్ అవుతే, బస్సు కదిలితే ఏంటి పరిస్థితి. వాళ్ళని ప్రభు కృపను బట్టి వాళ్ళ 2 బస్సులు మార్చి ఒంగోలుకు దిగచ్చు. వాళ్ళ ఒంగోలు ప్రాంతం, ఒంగోలు దిగి ఆటో వచ్చిందాక వాళ్ళని దగ్గరుండి ప్రభు అలాగా సహాయం చేస్తున్నాడు. ప్రభుకు మహిమ. అంటే మన మాటలతో కాదు, క్రియతో మన ప్రేమ కనపరచాలి. అప్పుడు నాకు వాళ్ళ మధ్యలో ఉంటే నిజంగా వాళ్ళు ఎంత దేవుణ్ణి ప్రేమించి సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళు కళ్ళు లేని వారు. ఒకసారి మనం ఒక 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ఇంట్లో పని చేసి తట్టి చూడండి, కళ్ళు మూసుకొని 10 నిమిషాలు చాలు, ఆ కళ్ళ విలువ తెలిసింది. సంవత్సరాలు కళ్ళు లేకుండా వాళ్ళు తిరుగుతున్నారు, రక్షించబడ్డారు, సాక్ష్యం ఇస్తున్నారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు కదా. నిజంగా వాళ్ళు అంతగా దేవుని కోరుకుంటున్నారు. దేవుని ప్రేమ మనం కూడా చూపించాలి కనుక మనం కూడా అనుభవంలోకి రావాలి. అందుకే రెండవది ప్రేమ, సహోదర ప్రేమ. అందుకే బైబిల్లో ఉంది, తెస్సలోనిక పత్రికలో ఉంది ఆ మాట చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక వారు ఎంతో సంతోషించారు. వారు కూడా ప్రభు కృప చూడండి, మనం దేవుని ప్రేమను చూపించడం. మొదటి తెస్సలోనిక 4:9 ఎలా వస్తుంది ప్రేమ? రండి చదవండి. మొదటి తెస్సలోనిక 4:9 సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు, అండర్లైన్ ఇక్కడ, దేవుని చేతనే నేర్పరచబడి, అంటే నేర్పబడి నేర్చుకోబడినారు. నేర్చుకోవాలి ఎవరి చేత అండి? దేవుని చేత. ప్రేమ కలిగి దేవుని చేత, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని ప్రజలు భక్తుల జీవితాల ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని చేత నేర్పబడుతున్నామా? ఏ విషయంలో? సహోదర ప్రేమ విషయంలో, ఒకరినొకరు ప్రేమించే విషయంలో. ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోతున్న దినాలు. ఇది కూడా రాకడ చూసేదే. ఒకప్పుడు నేను 25 సంవత్సరాల కింద అక్కడ చూసిన వారు అన్ని కుటుంబాలు ఒకప్పుడు చూసిన ప్రేమకి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళకి దేవుని కృపను బట్టి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళు దేవుని నమ్మకపోతే వాళ్ళ గృహాలు దర్శించి గంటలు అంటే మాకు బంధువులు కూడా అవుతారు గురుజాల ప్రాంతం, వాళ్ళకి గంటలు దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసి వాళ్ళని మనం ఏమీ ఆశించకుండా ప్రభు ప్రేమను బట్టి చేస్తే ప్రస్తుత దినాల్లో మర్చిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి కొన్ని సందర్భాలు బాధ వేస్తుంది. అయినా అది వాక్యం కాబట్టి ప్రభుకు స్తోత్రం. అర్థమవుతుందండి? నిజంగా మనం చూస్తే ఒకప్పుడున్న బంధువుల ప్రేమ, ఒకప్పుడున్న తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డల ప్రేమ, బయట వారి ప్రేమ ఇప్పుడు దినాల్లో కరుమరుగైపోతుంది. అంత స్వార్థముతో కూడిన ప్రేమ, అన్యాయంతో కూడిన ప్రేమ, ఇవన్నీ ఎన్నో మన లోకంలో వింటున్నాం, చూస్తున్నాం. కానీ ప్రభు అలా అని చెప్పట్లేదు. సహోదర ప్రేమ, ఒకరిందొకరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కనపరచండి. మీరు ప్రేమను కనపరుస్తున్నారా? ప్రభు ప్రేమ చూపినాడు. యేసు ప్రభు తన శిలువ మరణము ద్వారా ప్రేమ చూపాడు. మన ఇలా ఎంత ప్రేమ చూపాడు. దేవుని బిడ్డలు మనం కూడా దేవుని విషయంలో మనం ప్రేమించాలి. 119, 165 వాక్యాన్ని ప్రేమించాలి. 122:6 యెరూషలేమును ప్రేమించాలి. 26వ కీర్తన నీ మందిర నివాసస్థలం ప్రేమించు, దేవుని సన్నిధి స్థలం. సహోదరులను ఒకరిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం నీ శత్రువులను ప్రేమించే సంగతి తర్వాత కనీసం మన సహోదరులను ప్రేమిస్తున్నామా? సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి. మన ప్రేమ ఎలాగుంది? ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం, ఆత్మీయత చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు ప్రేమను కనపరచాలి. అది మాటతో కాదు, క్రియతో కనపరచాలి కదండి. ఇప్పుడు ప్రేమ అంటే లోకంలో రకరకాల ప్రేమ కాదు, కానీ దైవికమైన డివైన్ లవ్, దైవికమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ,
మంచి ప్రేమ, దైవికమైన ప్రేమ అనేది ఇస్తుంది. తండ్రి ప్రేమించి యేసుక్రీస్తుగా ఈ కుమారు లోకానికి అనుగ్రహించబడ్డాడు. యేసుప్రభువారు ప్రేమించి ఆయన తన రక్తమంతా మన కొరకు కార్చాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రేమ ఇచ్చేది, స్వార్థం లేనిది ప్రేమ. అది యేసుప్రభు ప్రేమ. చూడండి, రెండోదిగా మనము ప్రేమను కనపరచాలి. మూడోది చూద్దామంటే దయచేసి రండి. మూడోదిగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు, పరిశుద్ధాత్ముడు ఏమి కనపరచాలని ఆశిస్తున్నాడు లేదా కోరుతున్నాడు. రండి, నెంబర్ 3, మూడవ సంగతి పరిశుద్ధ గ్రంథంలో ఉండి మూడోదిగా మనం కనపరచాల్సిన మూడోది అంటే రండి, ఆదికాండం చదవండి, 44వ అధ్యాయం. ఆదికాండం గుర్తుపెట్టుకుందాం, చివరిలో అడుగుతాము. మూడోదిగా మనం కనపరచాలని దేవుడు సెలవు, ఇది దేవుని యొక్క మాటగా. రండి, ఆదికాండం 44:16. ఆదికాండం 44:16. ఏమి చెప్పగలము? ఏమందుము? నిర్దోషులమని ఎట్లు. రైట్, మనకు కావాల్సిన అంశం వచ్చింది. మన అంశం ఏంటి? కనపరచుట. మూడోదిగా మనం ఏం కనపరచాలి ఇక్కడ? నిర్దోషం కనపరాలి. నిర్దోషం అంటే అర్థం ఏంటమ్మా? ఏ దోషం లేకుండా. ఇక్కడ ఎవరంటున్నారు ఈ మాట, ఈ పదము? యోసేపు యొక్క అన్నలు అంటున్నారు. అన్నలు ఏమంటున్నారు తెలుసా? అయ్యో ఏలినవాడు అప్పటికే యోసేపు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతగా ఉన్నాడు. అయితే ఆ టైంలో ఎందుకు ఈ పదం వాడారు? జాగ్రత్తగా ఉండండి. ఎట్లా నిర్దోషం కనబడాలా? వాస్తవానికి ఇక్కడ ఈ విషయంలో వాళ్ళు నిర్దోషులే, కానీ అంతకుముందు విషయాల్లో కొన్ని విషయాల్లో దోషులు. అర్థమవుతుందా? యోసేపు 10 మంది అన్నలు, కొన్ని విషయాల్లో దోషులు, ఇక్కడ విషయంలో నిర్దోషి. ఎలా చెప్పండి? ఎందుకు దోషులే చెప్పండి ముందు. మనకు తెలుసు యోసేపు లైఫ్ హిస్టరీ, యోసేపు జీవిత చరిత్ర. యోసేపు అన్నలు ఎలాగ దోషులయ్యారు చెప్పండి? యోసేపును కొట్టి పగబట్టారు, కొట్టారు, గుంటలో పడవేశారు, చంపాలనుకుంటే రూబెను అడ్డుపడ్డాడు. తర్వాత ఏం చేశారు? అమ్మి వేశారు. ఇవన్నీ ఏం చేశారు? యోసేపు విషయంలో దోషాలు. తన సొంత సహోదరునే కొట్టారు. అనలారా వేడుకుంటున్నా వదిలిపెట్టలా, గుంటలో పడదూశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, అమ్మి వేశారు. ఇవన్నీ దోషమా కదా? దోషమే. అంటే 10 మంది అన్నలు చేసిన దోషం అది కదా, అక్కడ దోషం. కానీ ఈ సమయంలో దోషం చేయాల. ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ సమయంలో నిర్దోషం కనపరచాలనుకున్నాడు. ఎలా నిర్దోషి అంటే, వాళ్ళు కొనడానికి వచ్చారు కదా, ధాన్యం రోకలతో వచ్చారు, రోకలు ఇచ్చారు, ధాన్యం కొనుక్కున్నారు, బాగానే ఉంది. కానీ కొన్న తర్వాత ఆ ధాన్యం తీసుకుని పోతుంటే వాళ్ళ గోనె సంచుల్లో ఏమున్నాయి? మళ్ళా రోకలు ఉన్నాయి. కానీ ఆ రోకలు వాళ్ళకి తెలియదు. తిరిగి వచ్చి, అయ్యా మేము ధాన్యం కొన్నాం, రోకలు చెల్లించాం, అంటే డబ్బులు, రోకలంటే ధనం చెల్లించాం. కానీ ఈ గోధుమలోకి, మా గోనెలోకి, సంచులు, ధాన్యం సంచుల్లోకి ఎలా రోకలు వచ్చాయో మాకు తెలియదు. ఇది ఎలా మేము నిర్దోషం ఎలా కనపరచాలి అంటే, వాస్తవానికి ఈ విషయంలో రోకల విషయంలో వీళ్ళెవరు?